మొన్న తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి కదండీ! అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద చేతబడులు కూడా చేశారట. ముగ్గులు వేయటం, నల్లకోడిని కొయ్యటం, నిమ్మకాయలు పిండటం, వాళ్ళ అరుగులెక్కేసి అవి గూడా చేశారట ఆఖరికి. నిజంగా ఎంత భయంకరమైన విషయాలండి. తెలంగాణలో ఇలాంటివన్నీ జరుగుతాయి సర్వసాధారణంగా అని చెప్తారు. కానీ ఇంత భయంకరంగా ఆహ్, చిన్న చిన్న పంచాయతీ ఎలక్షన్స్‌కి గూడా అంత దౌర్జన్యంగా చేశారు. పాపం మా పంచాయతీ ఎలక్షన్‌లో ఓడిపోయిన అతను అమ్మవారు దేవుడి ఫోటో పెట్టుకొని, "ప్లీజ్ అక్క మీరేయకపోతే నా డబ్బులు నాకిచ్చేయండి అక్క. అప్పు చేసి ఎలక్షన్‌లో నించున్నానక్క" అంటే నిజంగా మరో చరిత్ర సృష్టించారండి. మీరు గూడా మీరు గనక ఆ మనిషికి ఓటు వేయకపోతే ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఇల్లిల్లు తిరిగి అడగండి. ఆ డబ్బులు వాపస్ తీసుకోండి. ఇది పంచాయతీ ఎలక్షన్స్‌లో మొన్న తెలంగాణలో జరిగిన దానికి ప్రతి ఒక్కళ్ళకి బుద్ధొచ్చే విధంగా జరిగింది. అందుకని మీరు పంచే బిర్యానీ ప్యాకెట్టు, మీరు పంచే సారా ప్యాకెట్టు, మీరు బాటిల్స్ ఇస్తారు కదా! అవి మీరు శుభ్రంగా డబ్బులు వెనక్కి తెచ్చేయండి. ఆడవాళ్ళ కుంకుమరిలో, ముక్కు పుడకలో, చీరలో ఇస్తారు కదా! అవి కూడా చక్కగా తెచ్చేసుకోండి. ఇది మాత్రం భలే నచ్చిందండి నాకైతే మాత్రం. మీ అందరికి కూడా నచ్చిందా? పంచాయతీ ఎలక్షన్స్ అంటే పాపం అతను దేవుడు ఫోటో పెట్టుకొని ఇల్లు తిరిగి, "అక్క నా డబ్బులు ఇచ్చేయి అక్క. నేను ఇంత కష్టపడి చేశాను. కానీ నేను గెలవలేదు కాబట్టి, మీరు నాకు ఓటేయలేదు కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చేయండి" అని అడుగుతున్నారు. మీరేమంటారు దీనికి?